అవినీతి అవినీతి ఎక్కడ చూసినా ఎవరిని చూసినా అవినీతి చేయడం కామన్గా మారింది. చిన్న సమస్య కోసం వెళ్ళినా టేబుల్ కింద చేతులు పెట్టే అధికారులు పెరిగిపోతున్నారు. గవర్నమెంట్ సంస్థలైనా ప్రైవేట్ ఆఫీస్ అయినా డబ్బుంటేనే పని అవుతుంది, డబ్బుతోటే సమాజం నడుస్తుంది అన్నట్టుగా తయారవుతున్నారు కొందరు. అయితే ఒక చోట కాదు, ఈసారి ఏసీబీ వలలో చిక్కిన చేపలు ఎక్కువే. సో లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఏసీబీ వలలో చిక్కుకున్న సీనియర్ అసిస్టెంట్, లంచం తీసుకుంటూ చిక్కిన డిఆర్ఓ మురళి, సర్టిఫికేట్ కోసం డబ్బులు డిమాండ్ చేసిన వీఆర్ఓలు, లంచాలతో కోట్లు సంపాదించిన అదనపు కలెక్టర్. రోజు రోజుకు పెరుగుతున్న కేసులెన్నో, పెరుగుతున్న అవినీతి తిమింగలాలెందరో. ఒకచోట చిన్న అమౌంట్, మరోచోట పెద్ద అమౌంట్, కొన్ని చోట్ల భూములు, ఇంటి స్థలాలను కూడా కోరుతున్నారు కొందరు తిమింగలాలు. ఆదిలాబాద్ జిల్లా బజారుట్నూర్ మండలంలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న కట్కం సాగర్ రెడ్డి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. బాలన్పూర్ శివారులోని సర్వే నెంబర్ 11/Aలో ఉన్న 8.35 ఎకరాల సాదా బైనామా రిజిస్ట్రేషన్ ఫైల్ను ప్రాసెస్ చేసి ఫిర్యాదుదారుడి పేరు మీదకు మార్చడానికి లంచం తీసుకున్నారు అధికారులు. నిందితుణ్ణి అరెస్ట్ చేసి కరీంనగర్లోని కోర్టులో హాజరుపరుస్తున్నారు ఏసీబీ అధికారులు. మరోచోట మరో చేప చిక్కింది. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేయడంతో 3 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు డిఆర్ఓ మురళి. ఈ ఘటన పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చోటు చేసుకుంది. జస్ట్ క్యాటరింగ్ చేసిన బిల్లు మంజూరుకి లంచం అడిగారంట డిఆర్ఓ మురళి. 26 లక్షల క్యాటరింగ్ బిల్లు మంజూరుకి లంచం డిమాండ్ చేయడంతో వారు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. రంగంలో దిగిన అధికారులు పక్కా ప్రణాళికతో లంచం తీసుకుంటున్న మురళిని పట్టుకున్నారు. ఏసీబీ డీజీ శ్రీ అతుల్ సింగ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గుంటూరు రేంజ్ అధికారులు, నేను అడిషనల్ ఎస్పీ మహేంద్ర మత్తే, మరి మా ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, సిబ్బంది అందరూ కూడా ఈరోజు పల్నాడు కలెక్టరేట్లో డిఆర్ఓగా పనిచేస్తున్న, డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్గా పనిచేస్తున్న ఈకా మురళి గారిని 3 లక్షల రూపాయలు లంచం తీసుకున్నట్టుగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఆయన ఈ 3 లక్షలు 2023లో ఎక్స్సీఎం గారి ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఒకటి, దానిలో మీల్స్ పార్సిల్స్ సప్లై చేసినందుకు గాను సుమారు 40,000కి పైగా మీల్స్ పార్సిల్స్కి 37 లక్షలు బిల్లు పెట్టుకోగా, అందులో 10 లక్షలు ఇనిషియల్గానే అడ్వాన్స్గా శాంక్షన్ చేశారు. సబ్సిక్వెంట్గా మిగిలిన 26 లక్షలు సుమారుగా ఆ అమౌంట్కి తాలూకు చెక్ ప్రాసెస్ చేయడానికి, అలాగే అది ఇచ్చినందుకు గాను, చెక్ ఇచ్చినందుకు గాను 3 లక్షలు డిమాండ్ చేసి అతను అది తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాం. అలాగే ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఏమున్నా కూడా టోల్ ఫ్రీ నెంబర్ 1064కి కాల్ చేస్తే మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. అలాగే ఎవరైనా డబ్బులు లంచం అడుగుతున్నా లేదా ఎక్కడైనా అవకతవకలు జరుగుతున్నా మీరు నిశ్చింతగా మీరు ఇన్ఫామ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. రెండు 2023న మాజీ సీఎం ప్రోగ్రాంలో సాగర్ మాతా క్యాటరింగ్ వారికి భోజనాల బిల్లు 37 లక్షలు అయిందంట. దానిలో 10 లక్షలు ఇచ్చారంట. మిగిలిన 27 లక్షల క్యాటరింగ్ బిల్లు బకాయిలు చెల్లించడానికి డిఆర్ఓ మురళి 3 లక్షలు లంచం అడిగారంట. దీంతో ఏసీబీ అధికారులకు విషయం తెలపడంతో వారు ప్లానింగ్ కలెక్టర్తో ఆఫీస్కొచ్చారు. లంచం తీసుకుంటుండగా దాడి చేసి పట్టుకున్నారు. తాను కూర్చున్న సీటు వెనకాల సత్యమేవ జయతే అంటూ నినాదాలు, కానీ ముందు మాత్రం ఇలాంటి నేరాలంటూ చీదరింపులకు గురవుతున్నాడు ఈ డిఆర్ఓ. ఇక్కడితోనే కాదు, విజయవాడ ఎన్టీఆర్ జిల్లా అయోధ్యనగర్లో కూడా ఏసీబీ దాడుల్లో మరో అవినీతి అధికారి చిక్కారు. జస్ట్ ఫ్యామిలీ సర్టిఫికేట్కు 45,000 లంచం అడిగారు వీఆర్ఓలు.
వంజరపు వెంకటేష్, గాంధీ ఖచ్చితంగా డబ్బులు కావాలని, అప్పుడే ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇస్తామని డిమాండ్ చేశారంట వీఆర్ఓ గాంధీ. దీంతో కూచిభట్ల వెంకట రవికుమార్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో 5 గంటల నుంచి విచారణ చేసిన ఏసీబీ అధికారులు కొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ సీఐ నాగరాజు దర్యాప్తును మరింత వేగం పెంచారు. మరింత మంది కూడా లభించే అవకాశం ఉందంట. మొత్తం మీద అధికారుల వరకు వెళ్లిన లెక్కలు ఇలా ఉంటే వెళ్లని లెక్కలు మరెన్ని ఉన్నాయో. పనుల కోసం అధికారుల చుట్టూ తిరిగితే మీరు ఇలా డబ్బులు అడగడం కరెక్టేనా? ప్రభుత్వం నుండి శాలరీ తీసుకుంటూ మళ్ళీ లంచాలు తీసుకోవడం ఏంటి? అవసరం ఉండి మీ వద్దకు వస్తే లంచాలంటూ భయపెడతారా? లంచం నేరమని తెలిసినా కూడా ఇలాంటి దారుణాలకు పాల్పడడం ఎంతవరకు కరెక్ట్? బీ అలర్ట్, బీ హానెస్ట్.